పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో కాటమరాయుడు టీజర్ రిలీజ్ అయినప్పుడు మరోసారి అందరికీ ప్రూవ్ అయింది. తొలిసారిగా 1 కోటి వ్యూస్ అందుకున్న తెలుగు సినిమా టీజర్ గా చరిత్రలో నిలిచిపోయింది కూడా. అయితే అప్పటి నుంచి పాటలు విడుదల చేయడం తప్ప మరే విధమైన ప్రమోషన్ చేయలేదు యూనిట్. చివరకు సెన్సార్ కూడా పూర్తయిపోయిన సినిమాకి ఇంకా ట్రైలర్ కూడా విడుదల చేయలేదు. ఇది ప్రీ ప్లాన్డ్ గా చేశారని అంటున్నారు. సరిగ్గా మూవీ రిలీజ్ కి 4-5 రోజుల ముందు థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తే రిలీజ్ వరకు ఆ హైప్ కొనసాగుతుందని, వేరే ప్రచారం ఎక్కువ అవసరం లేదని భావించారట. అయితే సరిగ్గా కాటమరాయుడు ట్రైలర్ రిలీజ్ కి 2 రోజుల ముందు బాహుబలి ది కంక్లూజన్ ట్రైలర్ విడుదలైంది. ఇదే ఇప్పుడు ట్రెండింగ్ అయిపోతోంది. 24 గంటల్లోనే 5 కోట్ల వ్యూస్ సాధించేసింది. ఇప్పుడు కాటమరాయుడు ట్రైలర్ రిలీజ్ అయినా ఈ స్థాయి రియాక్షన్ ఆశించడం కష్టమైన విషయం. వ్యూస్, లైక్స్, షేర్స్ ఇలా ఏ యాంగిల్లో చూసుకున్నా బాహుబలి 2ని అందుకోవడం కాటమరాయుడికి కష్టమే. బాహుబలి 2 కంటే తక్కువ వస్తే ట్రాలింగ్ కు ఆస్కారం ఇచ్చినట్లవుతుంది. ఉద్దేశపూర్వకంగా ఇన్నాళ్లు ట్రైలర్ దాచిపెట్టడం ఇప్పుడు కొత్త రిస్క్ తెచ్చిపెట్టినట్లయింది. ఓ రకంగా కాటమరాయుడు ప్రొడ్యూసర్స్ వ్యూహం బెడిసి కొట్టి మిస్టేక్ చేసినట్లుగా అయిపోయిందని అంటున్నారు సినీ జనాలు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.